ఈరోజు మన టాపిక్ నా యాడింగ్స్ ఏంటంటే, ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా నాకు ఎవరు మీరని క్వశ్చన్ చేస్తే ఖచ్చితంగా నేను ఐఎమ్ ఏ పారాసైట్ అని చెప్తానండి. ఎస్, నేను ఒక పరాన్న జీవిని, బట్ ఐ డిడెంట్ వన్ బి. కానీ నేను పరాన్న జీవినే, ఒక జీవి మీద ఆధారపడి నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. కానీ అలా ఎప్పటికీ ఉండకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది ఈరోజు హూఎంఐ అన్నదానికి నా కన్సెంట్. ఎలా సార్ మీరు పరాన్న జీవి అని చెప్పుకుంటున్నారని ఒకవేళ మీరు అడిగితే, దానికి సమర్థింపుగా రైట్ మై డియర్ ఫ్రెండ్స్, నేను నా అమ్మ కడుపులో పుట్టిన, నా అమ్మ కడుపులో నేను పిండంగా మారిన మరుక్షణం నుంచే తన జరాయువు నుంచి నేను నా ఆహారాన్ని తీసుకుంటున్నాను. నేను నా సొంతంగా నేను ఆహారాన్ని సంపాదించుకోలేదు తన గర్భంలో ఉన్నప్పుడు కూడా. పోనీ గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత నేనేమైనా సంపాదించుకుంటున్నానంటే అప్పుడు లేదు. అప్పుడు తన స్తన్యం నుంచి ఆహారాన్ని తీసుకున్నాను పాలు రూపంలో. పోనీ అక్కడితో అయిపోయినా కొంచెం పెరిగి పెద్ద అయినాక మనం ఏమైనా చేస్తున్నాం అంటే, మనం మన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రెక్క కష్టంతో వాళ్ళ తాలూకా సుఖభోగాలన్నింటినీ కూడా వదిలేసుకొని మనకంటూ ఒక మంచి లైఫ్ ఇవ్వాలని వాళ్ళ రెక్కల కష్టాన్ని కూడా నా భవిష్యత్తు కోసం, నా కోసం నేను తీసుకున్నాను. మరి నేను పరాన్న జీవిని కాకపోతే ఇంకెవరిని? కానీ కొద్ది కాలం పోయినాక నాకేదైతే సొంతమైన ఆస్తి ఏదైనా ఉంది అంటే అది కేవలం నా బుద్ధి, నా మెదడు, నా బ్రెయిన్, నాకంటూ ఉన్న కొన్ని ఆలోచనలు. ప్రతి మనిషికి తన సొంతం ఏదైనా ఉందంటే అది కేవలం తన ఆలోచనలు, బుద్ధి, బ్రెయిన్ మాత్రమే. దాన్ని మాత్రమే నేను సొంతంగా పొందగలిగాను. అఫ్కోర్స్ దానికి కూడా అనువంశికత అనేది కారణం అయి ఉండొచ్చు కాక, కానీ పరిసరాలు, నాలో ఉన్న ఐక్యూ, ఈ రెండు కలిపితేనే ఒక వ్యక్తి యొక్క బుద్ధిని వికసింపజేస్తాయి. ఆ బుద్ధి వికసింప చేయడానికి కూడా బయట వ్యక్తులు సహాయ సహకారాలు ఖచ్చితంగా అవసరం. లైక్ పేరెంట్స్, లేదంటే టీచర్స్, లేదంటే పీర్ గ్రూప్, లేదంటే ఇతరత్ర ఈటీసీ ఎవరైనా. కానీ నాకంటూ ఉన్న నా సొంత ఆస్తి ఏదైనా ఉందంటే ఆ బుద్ధిని ఉపయోగించుకొని, గతంలో నేను పారాసైట్గా ఉన్నాను, కొంతకాలం ఎదిగినాక, నాకంటూ ఊహ వచ్చినాక, నాకంటూ ఒక స్థాయి వచ్చినాక నేను ఆ పారాసైట్గా ఉండకూడదు అని అనుకుంటే, ఏ మనిషికైనా మళ్ళీ నిన్న చెప్పినట్టుగా తన లైఫ్కి ఒక ఫ్రూట్ఫుల్, పర్పస్ఫుల్ మీనింగ్ వస్తుందని. అయితే ఆ పర్పస్ఫుల్ మీనింగ్ తెచ్చుకునే ముందు తనకి ఏదైతే మెయిన్ ఎసెట్ ఉందో, ఎసెట్గా తను ఈ లోకానికి తీసుకొచ్చాడో ఆ బుద్ధిని వికసింప చేసుకొని, తన యొక్క బ్రెయిన్ యూజ్ చేసుకొని తనకున్న అవసరాలన్నీ తీర్చుకోవాలి. ఇక్కడ అవసరాలు అంటే నథింగ్ బట్ మనీ అని మాట్లాడితే మనకి మళ్ళీ అవసరాలతో పాటు కోరికలు కూడా కలుస్తాయి. నిజానికి మనీ అంటే ఇన్ సెన్స్ మనకున్న కనీస అవసరాలండి, మనకు కావాల్సిన కోరికలన్నీ కాదు. ఇక్కడ మనం మనీని, మన కోరికలు, నీడ్స్ ప్లస్ వాంట్స్, ఈ రెండింటిని కలిపి మనం మనీ అని అర్థం చేసుకుంటాం. నిజానికి నీడ్స్ ప్లస్ వాంట్స్ ఈ రెండు మనీ కాదు, కేవలం నీడ్స్ మాత్రమే మనీ. దానికోసం మనం ఏ పని చేసినా, ఎంత నిజాయితీగా పని చేసినా, దానికోసం మనం ఎంతలా కష్టపడినా తప్పు కాదు. మన కనీస అవసరాలు తీసుకోవడానికి అవసరమైన పని మనం చేయడం అనేది మన లైఫ్కి ఫ్రూట్ఫుల్ మీనింగ్ అని. అయితే కేవలం మనీ అయినా మన జీవితానికి సార్థకత ఇస్తుందంటే కాదు. మన అవసరాలు తీరితేనే మన జీవితం పరిపూర్ణం అవుతుందంటే కాదు. ఆ పరిపూర్ణత సాధించడానికి మనకి మంచి ఆరోగ్యం ఉండాలి. ఆ మంచి ఆరోగ్యాన్ని మనకు కావాలి అనుకుంటే మంచిగా మన లైఫ్ స్టైల్ని మార్చుకోవాలండి. లైఫ్ స్టైల్ మీన్స్ కేవలం తిండే కాదు, కేవలం శారీరక శ్రమే కాదు, మంచి ఆలోచనలు కలిగి ఉన్నాం కాదు. ఇలా ఈ మంచి ఆలోచనలు కానీ, మంచి ఫుడ్ కానీ, లేకపోతే మంచి లైఫ్ స్టైల్ కానీ, లేదంటే సంపాదన కానీ, ఈ రెండింటి కోసం మనం ఆలోచిస్తే ఈ రెండు ఎక్కడి నుంచి వస్తాయంటే వీటికి మూలం జ్ఞానం అండి, నాలెడ్జ్. అంటే మనకి మన లైఫ్కి పర్పస్ఫుల్ మీనింగ్ రావాలి అని అనుకుంటే మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలి? జ్ఞాన సంపాదన కోసం వెళ్ళాలి. ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకున్న రోజు మాత్రమే ఈ రెండు మన ఎంతకు వస్తాయి. ఒకటి లక్ష్మి, రెండు సరస్వతి.
ఈ లక్ష్మీ సరస్వతి రెండు మన చెంతకి రావాలంటే మన జ్ఞానాన్ని సంపాదించాలి. ఆ జ్ఞానం కావాలి అనుకుంటే మళ్ళీ సజ్జనుల సాంగత్యం కావాలి. సజ్జనుల సాంగత్యంలో మాత్రమే మన జ్ఞానాన్ని మనం సంపూర్చుకోగలం. అలాంటి సజ్జనుల సాంగత్యం ఉందంటే ఖచ్చితంగా మన జీవితానికి సార్థకత కనిపిస్తుంది. అయితే ఇక్కడ కేవలం మనం పుట్టినప్పుడు పరాణ జీవిగా పుట్టి మన అమ్మ గర్భంలోంచి మనం తీసుకున్నాం, మన తండ్రి కష్టం నుంచి తీసుకున్నాం, ఈ సమాజం నుంచి కూడా ఎంతో కొంత తీసుకొని మనం ఎదిగాం. ఇప్పుడు మన జీవితానికి ఒక సార్థకతను మనం తెచ్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా పరాణ జీవి నుంచి మనం భోక్తగా మారాలి. మనం కూడా ఇవ్వటం అంటూ స్టార్ట్ చేయాలి. అలా స్టార్ట్ చేసిన రోజు మన జీవితానికి సార్థకత వస్తుంది. అలా సార్థకత వచ్చిన రోజు మన జీవితానికి మంచి అర్థం ఉంటుందని. అయితే ఏమి ఇస్తాం, ఎలా ఇస్తాం అని మనం ఆలోచిస్తే మనం ఇవ్వగలిగింది ఏదైనా, మనం చేయగలిది ఏదైనా మనకు చేతనైతలో చేసినప్పుడు. ఎందుకంటే ఈ సొసైటీ నుంచి ఈ రోజున ఒక మంచి స్థాయికి వెళ్ళామంటే అది ఖచ్చితంగా నీ తల్లిదండ్రుల శ్రమ, ఈ సొసైటీ నీ మీద చూపించిన ప్రేమ. ఆ రెండింటిని పోల్చుకుంటే నువ్వేం చేసినా అది తక్కువే, నువ్వు ఏమి ఇచ్చినా అది తక్కువే. సో నీ కంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అది మాత్రమే ఈ సమాజం నీకు గుర్తింపునిస్తుంది. అంటే కేవలం కోట్లు లక్షలు దానం చేస్తే గుర్తింపు వస్తుంది అంటే కాదు. ఇక్కడ కేవలం ద్రవ్యం మాత్రమే మనిషికి విలువనివ్వదండి. ద్రవ్యం కన్నా మించి నువ్వు మనస్ఫూర్తిగా ఏం చేసినా, ఎదుటి వ్యక్తికి మాట రూపంలో చేత రూపంలో ఏం చేసినా అది నీకు విలువను తీసుకొస్తుంది, నీకు మంచి గుర్తింపుని తీసుకొస్తుందండి. అయితే మన కంట్రిబ్యూషన్ ఏంటనేది మనం ప్రత్యేకించి ఆలోచిస్తున్నప్పుడు ఆ ప్రత్యేకత మనం నిలబెట్టుకోవడానికి ప్రతి క్షణం, ప్రతి చోట, ప్రతి బాటలో నువ్వు నీకు చేతనైనంతలో చేసుకుంటూ పోతే అది అవసరమైన వాళ్ళకి అందుకుంటూ పోతే, ఒకప్పుడు పరాణజీవిగా ఉన్నావు, ఇప్పుడు నువ్వు కొంతమందికి జీవితాన్ని అందించగలుగుతున్నావు. అలా అందించగలిగిన రోజు నీకు నీ జీవితానికి మంచి ఫ్రూట్ఫుల్ మీనింగ్ వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అటువంటి గొప్ప వ్యక్తులుగా మీ అందరూ మారాలి, చాలా మందికి జీవితాల్ని ప్రసాదించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సార్ సుధాకర్ సార్, అది ఒక చిన్న కరెక్షన్ అండి. భోక్త మనమంతా దాతలుగా మారాలి. భోక్త అంటే అగైన్ భుజించేవాడు, తీసుకునేవాడు రైట్. అది కొంచెం లేదండి, అది దాతని రాకపోయి భోక్తను వచ్చేసింది. ఉపభోక్త అని చెప్పేసి, అంటే ఉపభోక్త అనేది నా వేరే కాన్సెప్ట్ కలిసిపోయింది, మింగిల్ అయిపోయింది. అదే భోక్త అంటే భుజించేవాడు, తినేవాడు, భోగించేవాడు, భుజించేవాడు, ఏదైనా రిసీవర్. ఆడు కూడా రిసీవర్, వాడు కూడా ప్రతి తినేవాడు భోక్త. వాడు యాక్చువల్లీ ఒకళ్ళ గురించి మనం తినేటప్పుడు మనము అంటే మీ గురించి నేను తింటున్నాను అనుకోండి, అప్పుడు భోక్త అనే పదం జనరల్ గా యూజ్ చేస్తాం. అవును సార్, అది మా పర్పస్ ఏదైనా కానీ రిసీవరే మనం తింటున్నాం, గివర్ కాదు. కరెక్ట్, అందుకే అన్నాను అక్కడ దాత అనే పదం. ఓకే, లేదు అక్కడ మీరు ఆలోచించట్లేదు. భోక్త అనేసాను, భోక్త అనేసరికి మళ్ళీ నాలికి ఖర్చుకున్నాను వచ్చేసింది. మరి ఆ ఫ్లో ఆపకూడదు కదా అని చెప్పేసి రైట్ సార్, రైట్. ఎక్కడైనా అదే చూస్తారు సార్, డాన్స్ కానీ, మాట కానీ, ఒక ప్రచారం కానీ, ఏదైనా సరే మనం ఆ ఫ్లోలో కంటిన్యూ అయిపోతే వెరీ బ్యూటిఫుల్. ఓకే, ఎక్కడో చోట నోటీస్ చేసి ఉండొచ్చు, కానీ మనంతటా మనం ఎక్స్పోజ్ చేసుకోకూడదు. ఐ మంబుల్డ్ ఇట్ హియర్ అన్న ఫీలింగ్ రాకుండా మనం కంటిన్యూ అయిపోతే పీపుల్ విల్ గో విత్ ది కంటెంట్. అందుకే మరి నేను ఆగలేదు సార్, చెప్పలేదు. మీరు ఆచార్యులు సార్. అదే లేదండి, ఆచార్య చిరంజీవి సార్.